ఖమ్మం జిల్లా వైరా మండలం పినపాక బ్రిడ్జి సమీపంలో తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పెను ప్రమాదం తప్పింది. జాతీయ ప్రధాన రహదారిపై ప్రయాణిస్తున్న మంత్రి వాహనం ఒక్కసారిగా పెద్ద శబ్దంతో టైర్ పంక్చర్ అయింది. డ్రైవర్ అప్రమత్తతో వాహనం వెంటనే నిలిపివేశాడు. దీంతో పెను ముప్పు నుంచి తప్పిందనే చెప్పాలి. ఇక ప్రమాద సమయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కారులోనే ఉన్నారు. ఖమ్మంలోని తన నివాస గృహం నుంచి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు మంత్రి పొంగులేటి తన కాన్వాయ్లో బయలుదేరారు. కాన్వాయ్ పినపాక బ్రిడ్జు హై లెవెల్ వంతెన దిగిన తర్వాత జాతీయ ప్రధాన రహదారిపై పొంగులేటి ప్రయాణిస్తున్న ల్యాండ్ క్రూజర్ వాహనం వెనుక టైర్ పంక్చర్ అయింది. దీంతో పొంగులేటి కాన్వాయ్ జాతీయ రహదారిపై కొద్దిసేపు నిలిచిపోయింది. అనంతరం మరో వెహికల్లో అక్కడి నుంచి పొంగులేటి ఏపీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. అయితే గత కొన్ని నెలలుగా బ్రిడ్జిపై గోతులు పడినా అధికారులు పట్టించుకోవటం లేదని, వాహనాలు గోతుల్లో పడి టైర్లు దెబ్బతింటున్నాయని స్థానికులు తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్